గ్రీష్మకాలంలో ఫెర్టిలిటీ పెంచుకునే మార్గాలు. హాయ్ అందరికీ. వేసవి కాలంలో ఒంటిలో వేడి ఎక్కువ అవ్వడం వల్ల ఫెర్టిలిటీపై ప్రభావం పడుతుంది. కాని సరైన జీవనశైలి, ఆహారపు అలవాట్లతో గర్భధారణ అవకాశాలను పెంచుకోవచ్చు. మరి వేసవి కాలంలో ఫెర్టిలిటీ ఎలా మెరుగుపరుచుకోవాలో తెలుసుకుందాం. 1. శరీరాన్ని కూల్గా ఉంచుకోవడం. శరీరంలో అధిక వేడి వృద్ధి చెందితే స్పెర్మ్ కౌంట్ తగ్గడం, ఎగ్ క్వాలిటీ ప్రభావితం అవ్వడం జరుగుతుంది. కావున రోజుకు కనీసం 3-4 లీటర్ల నీరు తాగడం ముఖ్యం. కొబ్బరి నీరు, బటర్డ్ మిల్క్, నిమ్మరసం, పెరుగు లాంటి చల్లని పానీయాలు తాగాలి. ఎక్కువ ఎండలో తిరగడం వల్ల డీహైడ్రేషన్ అవుతుంది. 2. సరైన ఆహారం తీసుకోవడం. వేసవిలో ఎక్కువ సీజనల్ ఫ్రూట్స్, కూరగాయలు తీసుకోవాలి. మామిడి, తరబుజ, కర్బూజ, ద్రాక్ష, కీరదోస, తోటకూర వంటివి ఫెర్టిలిటీకి మంచివి. స్పెర్మ్, ఎగ్ హెల్త్ కోసం ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అవసరం. వేరుశెనగలు, అవిసె గింజలు, ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోవాలి. కాఫీ, ఆల్కహాల్ తగ్గించాలి. ఇవి శరీర వేడిని పెంచుతాయి, ఫెర్టిలిటీ తగ్గించే ప్రమాదముంది. 3. జీవనశైలిని మెరుగుపరచడం. హాయిగా నిద్రపోవాలి. రోజుకు కనీసం 7-8 గంటల నిద్ర అవసరం. స్ట్రెస్ తగ్గించుకోవాలి. ఎక్కువ ఒత్తిడి వల్ల హార్మోన్ బ్యాలెన్స్ తప్పిపోతుంది. యోగా, మెడిటేషన్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, ఫెర్టిలిటీ పెరుగుతుంది. వేసవిలో హీట్ జనరేటింగ్ ఎక్సర్సైజ్లు తగ్గించి తేలికపాటి వ్యాయామాలు చేయాలి. 4. వైద్య సహాయం, ప్రికాషన్స్. పీరియడ్ సమస్యలు లేదా ఎగ్ క్వాలిటీపై ఇబ్బంది ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఐవీఎఫ్ లేదా ఇతర ఫెర్టిలిటీ ట్రీట్మెంట్స్ చేస్తున్నవారు వేసవిలో శరీరాన్ని తగిన విధంగా మేనేజ్ చేసుకోవాలి. తక్కువ ఎండలో ఉండేలా చూసుకోవాలి. ఎక్కువ వేడి కారణంగా హార్మోన్లు ప్రభావితం కావచ్చు. వేసవి కాలంలో సరైన ఆహారం, తగినంత నీరు, శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం వల్ల ఫెర్టిలిటీ మెరుగవుతుంది. మీకు ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.